మనం పెట్టినాం డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం. ప్రపంచంలోనే అతి పెద్దదైన విగ్రహం 125 ఫీట్ల ఎత్తైన విగ్రహం పెట్టినాం హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్డు మీద. ఈ ముఖ్యమంత్రి ఎంత కుసంస్కారి అంటే, ఎంత హీనమైన మనస్తత్వం అంటే, ఆయన కనీసం మన అంబేద్కర్ జయంతి నాడు ఆ విగ్రహం దగ్గర సాఫ్ సఫాయి చేయించలే, కనీసం ఆ విగ్రహానికి దండ కూడా వేయకుండా తాళం పెట్టి ఎవరు రానియకుండా చేసిన మూర్ఖుడి ముఖ్యమంత్రి. ఎందుకు? ఆయన కోపం ఒకటే, ఆ విగ్రహం పెట్టింది కేసీఆర్, అందుకే వాళ్ళు పోవద్దు, దండ వేయద్దు. మరి నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారిని, రేవంత్ రెడ్డి గారు నీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మరి కేసీఆర్ పెట్టిన విగ్రహానికి ఏమో దండేస్తలేవు, కానీ కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ లో మాత్రం సిగ్గు లేకుండా కూర్చుంటున్నావు. అక్కడ కూడా కూర్చోకనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఆ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, మనం సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ పేరే పెట్టినాం, 125 ఫీట్ల విగ్రహం పెట్టినాం. ఆలోచించండి ఎట్లా ఉన్నది ముఖ్యమంత్రి వైఖరి. ఒకసారి చూడండి ఏం మాటలు మాట్లాడుతున్నాడు. తెల్లారలేస్తే ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు చూస్తలేమా. పేగులు కట్ చేస్తా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. నాకు నిన్ననే ఒక మిత్రుడు ఫోన్ చేసిండు, సూర్యాపేటకి వెళ్ళి ఫోన్ చేసి చెప్తున్నాడు, వాళ్ళ కాడ ఒక బస్సులలో ఫుల్ రష్ అయింది. మీకు తెలుసు, ఫ్రీ బస్సు పెట్టినాక ఆగమాగం అయిపోయింది. ఇవాళ ఇక అందులో కూడా రకరకాల కథలు ఉన్నాయి. బస్సులో ఆయనతో ఒక జేబు దొంగను పట్టుకున్నారట సూర్యాపేటలో. పట్టుకుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి ఒక్కటి చంపిరు వాళ్ళు. ఏమేమి దోసుకున్నావు తీ బయటకని. నేనేడా దోసుకున్నా సార్, నేనేం దోసుకోలేదంట. మరి నీ జేబులో కత్తెర ఎందుకు కుదిరా అని అడిగిరాడు. అంటే వాడంటున్నాడు, ముఖ్యమంత్రి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుంది, నేనేది పెట్టుకొని తిరగదు సార్. అరే ముఖ్యమంత్రి చెప్తున్నాడు జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని, నేనేది పెట్టుకోవద్దు సార్, జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుడే నేరమా అని వాడు దబాయిస్తున్నాడు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఏందండి? జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, కట్ చేస్తా, మెడల పేగులు వేసుకుంటా. ఎవడు తిరుగుతాడు మెడల పేగులు వేసుకొని? ఏమైనా పోటీ కొట్టేటోనువా? ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? ఏ ముఖ్యమంత్రినా జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఇంకో మాట అంటాడు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. ఎవడు తిరుగుతాడు లంకె బిందెల కోసం? దొంగలు లంగలు తిరుగుతారు, గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట్ట కప్పుకొని అర్ధరాత్రి పాడుపడ్డ గుళ్ళల్లా గడిలల్లా లంగలు దొంగలు తిరుగుతారు. ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం పక్క, హతేలీమే జన్నత్ దిఖాకే, అరిచేతుల వైకుంఠం చూపెట్టి తంతె గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. అప్పటికెళ్ళి ఆయనకు సమజ్ అయితే లేదు. నెలకు 2500 ఎట్లియానో తెలియదు, 4000 రూపాయలు ఎట్లియానో తెలియదు. నోటికి ఎటుపడతాడు మైక్ పట్టుకోగా ఎటుపడతాడు ఒర్రిండు, ఇప్పుడు ఇరుక్కున్నాడు. నేను రుణమాఫీ చేస్తాను 2 లక్షలు, ఎట్లా చేయాలనో తెలియదు. అందుకే ఇప్పుడు కొత్త కథ ఏం మొదలు పెట్టిండు, ఫోన్ టాపింగ్ స్కామ్, ఈ స్కామ్ ఆ స్కామ్, రోజుకొక్క స్కామ్ అని చెప్పి డ్రామా. అసలు పని చెప్పురా నాయన, నువ్వు ఎందుకైతే గెలిచినావో పైసలు ఇస్తా అన్నావు, ముసలోళ్ళకు పైసలు ఇస్తా అన్నావు, లేడీస్ కు పైసలు ఇస్తా అన్నావు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నావు, రైతు భరోసా అన్నావు, అది చెప్పురా భయ్ అంటే అది లేదు. ఏమున్నా ఈ పిచ్చి మాటలు పిచ్చి డ్రామాలు ఆడి దిమాగ్ ఖరాబ్ చేయాలి. నేను మీ అందరినీ కోరేది ఒకటే, హైదరాబాద్ బాగుండాలంటే హిందువులైనా ముస్లింలైనా సిక్కులైనా క్రిస్టియన్లైనా కలిసిమెలిసి ఉండే వాతావరణం ఉండాలి. ఇవాళ ఈ బీజేపీ వాళ్ళ నాటకాలు, బీజేపీ వాళ్ళు మతం పేరు మీద రెచ్చగొట్టి ఆడే డ్రామాలు తప్పకుండా మనందరం ఒక కంట కనిపెట్టాల్సిన అవసరం ఉంది. మన ముస్లిం సోదరులను క్రిస్టియన్ సోదరులను నిజమైన హిందువులు ఎవరు కూడా వాళ్ళని అవమానించరు. నిజమైన హిందువు ఎవరు, నా ధర్మాన్ని నేను పాటిస్తా కానీ ఇతరులను కూడా గౌరవిస్తా అనేటోడు నిజమైన హిందువు. అంతేగాని కేవలం ఇతర మతస్థులందరినీ అవమానిస్తా వాళ్ళని చిన్నగా చేసి చూపెడతా అని బీజేపీ లాగా చిల్లర రాజకీయాలు చేసే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాబోయే 20 రోజుల పాటు బ్రహ్మాండంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇవాళ మీకు గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు కార్పొరేటర్లు ఉన్నారు, రేపు పద్మారావు గారు కూడా మీకు ఎంపీగా తోడవుతారు. బ్రహ్మాండంగా కింది నుండి మీ దాకా కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ మొత్తం మన వాళ్ళే ఉంటే ఈ పోలీస్ కేసులు మన్ను మశానం ఏవి కూడా ఉండవు. రేపు పద్మారావు గారు గెలిస్తే ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు కూడా డీల్ అయిపోతారు. వామ్మ వీళ్ళకి జనంలో బాగున్నది, వీళ్ళతో పెట్టుకుంటే పొల్లు అయితే మన భయం వస్తుంది. కాబట్టి నీ స్కూల్ కు నోటీసులు రావు, ఇంకొక